హలో ఎవ్రీవన్, నెట్వర్క్ అనాలిసిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. C20 సప్లీ ఎవరికున్నా C23 రెగ్యులర్ అండ్ సప్లీ తర్వాత సప్లిమెంటరీకి కూడా యూజ్ అవుతాయి. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెట్వర్క్ అనాలిసిస్ అనేది వన్ ఆఫ్ ద రాడ్ సబ్జెక్ట్ ఇన్ ఈసీఈ. మీ థంబ్నెయిల్ చూసుంటే చదివితే ఒకసారి, చదవకపోతే 10 సార్లు అని పెట్టాను. చదివితే ఒకసారి క్లియర్ చేసేసుకుంటారు, చదవకపోతే 10 సార్లైనా ఇబ్బంది పడతారు. ఎందుకంటే నెట్వర్క్ అనాలిసిస్ ఇస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ సబ్జెక్ట్ ఇన్ హోల్ ఈసీఈ సబ్జెక్ట్స్. ఓకే, అది గుర్తుపెట్టుకొని మీరు చదవాలి. ఓకే, నేను భయపడుతున్నానని కాదు, కానీ నేను డిప్లొమా చదివేటప్పుడు నా క్లాస్లో అవుట్ ఆఫ్ 60 ఓన్లీ 12 వర్ పాస్డ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అంటే చదివితే ఏదైనా పాస్ అయిపోవచ్చు, బట్ ఇది చదివితేనే పాస్ అయ్యే సబ్జెక్ట్. ఏదో రాసేద్దాం అనుకుంటే అవ్వదు, ఎందుకంటే నెట్వర్క్స్ కదా, సమ్స్ అనేవి చెయ్యాలి. కాబట్టి థియరీ ఇస్తే అదృష్టం, థియరీ ఇవ్వకుండా సమ్సే ఇస్తే మొత్తం మరి కొంచెం కష్టపడాలి, అది చెప్తున్నా. ఓకే, సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. C23 అండ్ C20 వాళ్ళకి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అది కూడా జాయిన్ అవ్వండి. నెట్వర్క్ అనాలిసిస్ రిలేటెడ్ కానీ M1 M2 కానీ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి ఫర్ C20 ఆర్ C23 బ్యాచెస్. ఏదైనా కూడా విత్ సూపర్ కంటెంట్, నీట్ ఎక్స్ప్లెనేషన్స్ అవైలబుల్ ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్లోని మెసేజ్ చేయండి, గ్రూప్ అడ్మిన్కి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకే, అది నేను చెప్పాలనుకున్నా. ఈజీగా పాస్ అవుతారు కోర్సెస్ ద్వారా. ఓకే, ఫస్ట్ టోటల్ 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ చూస్తే 26, 26, 16, 26, 16 అంటే థర్డ్ అండ్ ఫిఫ్త్ యూనిట్ నుండి 16 మార్క్స్, అంటే 1 essay క్వశ్చన్స్ వస్తుంది. మిగతా అన్ని చాప్టర్స్ ఏదైతే ఫస్ట్, సెకండ్, ఫోర్త్ ఉందో వాటి నుండి 2 essays వస్తున్నాయి. బట్ షార్ట్స్ విషయానికి వస్తే అన్ని యూనిట్స్ నుండి కూడా 2 షార్ట్స్ వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోని యూనిట్ నెంబర్ 1, ఇందులో నుంచి మనకి 2 essay క్వశ్చన్స్ వీఆర్ గెటింగ్. 2 ఎస్, 2 essay క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. చూడండి, మెష్ కరెంట్ అండ్ నోడ్ వోల్టేజ్ అనాలిసిస్లో షార్ట్స్ ఏంటి అంటే మీకు డెఫినెట్గా బ్రాంచ్, నోడ్, జంక్షన్, లూప్ 4 డెఫినేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఫైన్ ద టర్మ్స్ అని ఉన్నాయి కదా, వాటి యొక్క డెఫినేషన్స్ 4 డెఫినేషన్స్ ప్రిపేర్ అవ్వండి. ఎనీ 3 మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడుగుతాడు. 4 అడగడు, 3 అడుగుతాడు, కొన్నిసార్లు 2 కూడా అడగొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక షార్ట్ ఏంటి అంటే డ్రా ద డ్యూయల్ ఆఫ్ గివెన్ నెట్వర్క్ 1.9. డ్రా ద డ్యూయల్ ఆఫ్ గివెన్ నెట్వర్క్. మీకు డ్యూయాలిటీ తెలిస్తే, డ్యూయాలిటీ థీరం తెలిస్తే మీరు ఎలా ఒక నెట్వర్క్ ఇచ్చి, ఒక సర్క్యూట్ ఇచ్చి, మీ భాషలో చెప్పాలంటే దీన్ని నెట్వర్క్ అనాలి. ఒక నెట్వర్క్ ఇచ్చి దానికి డ్యూయల్ డ్రా చేయమంటాడు. ఓకే, ఆ డ్రా చేయడం చాలా ఈజీ వేస్లో మనం డ్రా చేయొచ్చు. నేను కోర్సులో కూడా చెప్పాను. ఓకే, సో ఇదైతే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద అడుగుతాడు. అండ్ ఇదే ఎస్ఐలో కూడా మీకు ఇప్పుడు 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి 5 మార్క్స్ పార్ట్ కింద అడుగుతాడు, అడిగే ఛాన్స్ ఉంది. 5 మార్క్స్ కింద డ్యూయాలిటీ అడగొచ్చు, ఒక నెట్వర్క్ ఇచ్చి డ్రా చేయమని. ఇది షార్ట్ అండ్ ఎస్ఏలో కవర్ అవుతుంది, ఇది డ్యూయాలిటీ కాన్సెప్ట్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్ 10 మార్క్స్ అడిగే క్వశ్చన్ ఛాన్స్ ఉంది. అదే C20 వాళ్ళకి అయితే డైరెక్ట్ 8 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏదంటే ఎక్స్ప్లెయిన్ డ్యూయాలిటీ ఆఫ్ ఎ నెట్వర్క్ 1.8. డైరెక్ట్గా మీకు డ్యూయాలిటీ ఆఫ్ నెట్వర్క్ కోసం నీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అది మీరు రాయాలి. 2 సర్క్యూట్స్ ఉంటాయి, రెండింటికి కూడా మీరు డ్రా చేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. డ్యూయల్ ఆఫ్ ఎ నెట్వర్క్ అంటే సమ్, అది లైక్ అంటే ఒక నెట్వర్క్ ఇస్తాడు, దానికి మీరు డ్యూయల్ డ్రా చేయాలి, అంతే, ఇంకేం చేయక్కర్లేదు. బట్ డ్యూయాలిటీ ఆఫ్ ఎ నెట్వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే మాత్రం అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫర్ ది యూనిట్ నెంబర్ 1. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఏస్లోని షార్ట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, డ్యూయాలిటీ ఎవరు వదిలిపెట్టకండి, ఈజీగా ఉంటుంది, కష్టపడకుండా రాయొచ్చు. నెక్స్ట్ ఎస్ఏస్లో మీకు మెష్ కరెంట్, ఒక్క నిమిషం, 1.4 చూడండి. సాల్వ్ ద మెష్ కరెంట్ ఈక్వేషన్స్ యూజింగ్ క్రామర్స్ రూల్. చాలా 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 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. మీకు ఏంటంటే మెష్ కరెంట్స్ని ఫైండ్ చేయమంటాడు యూజింగ్ క్రామర్స్ రూల్. మీరు మ్యాట్రిక్స్ చదువుంటారు, చేసుంటారు M1లో. ఆ మ్యాట్రిక్స్లో క్రామర్స్ రూల్ చేసుంటారు కదా, Δ1/Δ, Δ2/Δ, Δ3/Δ. ఓకే, మీన్ డెల్టా అంటే అక్కడ మీరు ఏదైనా నొటేషన్ యూస్ చేసుకోవచ్చు, బట్ నేను చెప్తుంది అది. ఓకే, డిటర్మినెంట్లోని క్రామర్స్ రూల్ చేసి ఉంటారు కదా, ఆ క్రామర్స్ రూల్ యూస్ చేస్తూ మెష్ కరెంట్ ఈక్వేషన్స్ని, అంటే కరెంట్ ఈక్వేషన్స్ని మీరు రాయాలి. I1 కరెంట్ అంత ఈ లూప్లో, I2 కరెంట్ అంత ఈ లూప్లో, I3 కరెంట్ అంత ఈ లూప్లో, అలా ఎన్ని లూప్స్ వస్తే అన్ని లూప్స్లోని అన్ని కరెంట్స్ని మీరు ఫైండ్ చేస్తూ యూజింగ్ 2/2 మ్యాట్రిక్స్ క్రామర్స్ రూల్ అయినా 3/3 మ్యాట్రిక్స్ క్రామర్స్ రూల్ అయినా యూస్ చేస్తూ మీరు చెయ్యాలి. సమ్స్, ఇవన్నీ సమ్స్ ఇవి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మిస్ అయితే నోడ్ వోల్టేజ్ ఈక్వేషన్స్ ఆఫ్ గివెన్ నెట్వర్క్ యూజింగ్ క్రామర్స్ రూల్ అడుగుతాడు. అర్థమైందా? నోడ్ వోల్టేజ్ ఈక్వేషన్స్ ఆ రెండిట్లో 2 ప్రిపేర్ అవుతారు అనుకుంటే యువర్ విష్, లేదు ఒకటే ప్రిపేర్ అవుతాం అనుకుంటే మెష్ కరెంట్ ఈక్వేషన్స్ బెటర్ నోడ్ వోల్టేజ్ ఈక్వేషన్స్ కన్నా. వై? బికాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ V1 - V2/3 సంథింగ్ అలా ఇచ్చేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో మెష్ కరెంట్ ఈక్వేషన్స్ని ఎలా ఫైండ్ చేయాలి అండ్ యూజింగ్ క్రామర్స్ రూల్ ఎలా చేయాలి అనేది మీరు
గుర్తుపెట్టుకోండి, అది బెటర్ నోడ్ వోల్టేజ్ ఈక్వేషన్స్ కన్నా. ఓకే, డ్యుయాలిటీని మెష్ కరెంట్ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్ యూనిట్ నుండి. సెకండ్ యూనిట్ నుంచి 2 SS 2 షార్ట్స్ వస్తాయి. షార్ట్స్ చాలా సింపుల్గా మీరు లూజ్ చేసుకుంటున్నారు మార్క్స్. వై? బికాస్ ఎలా రాయాలి, ఎలా అడుగుతాడో తెలియకే. వై? బికాస్ ఇందులోని నెట్వర్క్ థియరమ్స్ నుంచి మీకు ఏంటి అంటే థెవినెన్స్, నార్టన్స్, సూపర్ పొజిషన్, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం, రెసిప్రోసిటీ థీరం, టోటల్గా 5 ఉన్నాయి కదా. ఈ 5 కూడా డెఫినేషన్స్ చదవాలి. ఓకే, ఎనీ లీనియర్ బైలాటరల్ నెట్వర్క్ అని చెప్పి కంటైనింగ్ 2 సోర్సెస్, అలా మనకు డెఫినేషన్ స్టార్ట్ అవుద్ది. అది మీకు డెఫినేషన్ స్టేట్ సూపర్ పొజిషన్ థీరం అని డెఫినేషన్ అడిగితే మీకు వచ్చిన భాషలో రాస్తే మార్కులు వేయడు. ఎందుకంటే ఇక్కడ మనకి పర్ఫెక్ట్ వర్డింగ్స్ ఉంటాయి డెఫినేషన్స్కి, ఖచ్చితంగా ఉంటాయి పర్ఫెక్ట్ వర్డింగ్స్. మన కోర్సులో కూడా చెప్పాను. ఆ పర్ఫెక్ట్ వర్డింగ్స్ అనేవి మీరు రాస్తేనే ఈ 3 మార్క్స్ షార్ట్కి మీకు మార్క్స్ ఇస్తాడు. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్లా కాదు, ఉండేదే 2-3 లైన్ల డెఫినేషన్. ఆ డెఫినేషన్ కూడా మనం ఎలా పడితే అలా రాయకూడదు. కాబట్టి మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్స్లో కరెక్ట్ డెఫినేషన్స్ ఉంటాయి, అవి చదవండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన 5 థియరమ్స్ యొక్క డెఫినేషన్స్ మీకు షార్ట్లో అడిగే ఛాన్స్ ఉంటుంది, అది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం అడుగుతాడంటే షార్ట్లో మీకు స్టార్ టు డెల్టా అండ్ డెల్టా టు స్టార్ ఉన్నాయి కదా, వాటి యొక్క ఫార్ములాస్ అడగవచ్చు. డెరివేషన్స్ ఏం అవసరం లేదు, జస్ట్ ఫార్ములాస్. ఓకే, అంతే. ఇవి షార్ట్స్లోని ఉద్దేశించుకొని మీరు చదవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే షార్ట్లోని ఇప్పటి వరకు చెప్పిన షార్ట్స్ అవి. ఓకే, స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టారు, జస్ట్ మీకు ఫార్ములాస్ అవి ప్రిపేర్ అవ్వండి. ఫార్ములాస్ మాత్రమే, ఇంకా ఇప్పుడు చెప్పిన డెఫినేషన్స్. అండ్ అలానే ఇంపెడెన్స్ మ్యాచింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, జస్ట్ 3 to 4 లైన్స్, చాలా ఇంపార్టెంట్ షార్ట్. ఈ 3 షార్ట్స్ చదివితే మీరు 2 షార్ట్స్ అటెంప్ట్ చేయగలరు మ్యాక్సిమం. ఓకే, ఇప్పుడు థీరమ్స్ థెవినెన్స్, నార్టన్స్, సూపర్ పొజిషన్ థీరము, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరము, రెసిప్రోసిటీ థీరము. ఇక్కడ చాలా థీరమ్స్ ఉన్నాయి కదా. ఈ థీరమ్స్ అన్నిటిలోని మీరు ఏ థీరంకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అని నేను చెప్తానంటే, ఎక్కువ ప్రయారిటీ చాలా మెయిన్ ప్రయారిటీ వచ్చేసినప్పటికీ ఫస్ట్ సూపర్ పొజిషన్ థీరంకి ఇవ్వాలి. సూపర్ పొజిషన్ థీరం మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఎక్కడి నుంచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంటే ఐదర్ మీ టెక్స్ట్ బుక్ ఆర్ఎల్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైనా కూడా సాల్వ్ చేయండి. ఆ సూపర్ పొజిషన్ థీరమ్స్లో మీకు తెలుసు అందరికీ, మీరు క్లాసెస్ వినుంటే అర్థమయ్యి ఉంటే 2 సోర్సెస్ ఉంటాయి. ఓకే, ఒక సోర్స్ ఉన్నప్పుడు రిమైనింగ్ ఫైండ్ చేయాలి, ఒక సోర్స్ డియాక్టివేట్ చేసి మిగతావన్నీ ఫైండ్ చేయాలి. ఓకే, ఒక సోర్స్ యాక్టివేట్ చేసి ఇంకో సోర్స్ డియాక్టివేట్ చేయాలి, అప్పుడు కొన్ని మీకు ఈక్వేషన్స్ వస్తాయి. అలానే ఇంకొక సోర్స్ ముందు ఏదైతే యాక్టివేట్ చేస్తారో దాని తర్వాత డియాక్టివేట్ చేసి ఇంకో ఏదైతే ప్రీవియస్ వన్ని ఆల్రెడీ మీరు యాక్టివేట్ చేస్తారో దాన్ని డియాక్టివేట్ చేసుకొని, అలా 2 సోర్సెస్ని 1 and 1 యాక్టివేట్ అండ్ డియాక్టివేట్ చేసుకొని మీరు ఈక్వేషన్స్ అయితే రాయాలి సూపర్ పొజిషన్ థీరమ్స్కి. ఓకే, ఆ రెండింటిని యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తే అసలైన మనకి ఫైండింగ్ వస్తుంది. అర్థమైందా? ఇది సూపర్ పొజిషన్ థీరమ్కి మెయిన్ కాన్సెప్ట్ ఇది. ఓకే, ఊరికి నేను చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలి అని చెప్పి, ఇలా నేను చెప్పడం వల్ల గుర్తుంటుంది. అందుకే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇలా చెప్తాను, రేదర్ దెన్ పాయింటింగ్ అవుట్ టు ద లైక్ స్టిక్కింగ్ టు 3.1 3.2 చదివేసుకునే కన్నా ఇలా చెప్తే మీకు చాలా బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సూపర్ పొజిషన్ థీరం సమ్స్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటి అంటే 2 సోర్సెస్ ఉంటాయన్నాను కదా, ఆ 2 సోర్సెస్లోని ఒక సోర్సు కరెంట్ అయినప్పుడు ఒక సోర్సు వోల్టేజ్ అయినప్పుడు ఎలా అనేది సమ్స్ ఉంటాయి. అలానే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే 2 సోర్సులు కూడా వోల్టేజ్ సోర్సెస్ అయినప్పుడు ఎలా చేయాలనేది సమ్స్. ఇవి బాగా ప్రిపేర్ అయితే చాలు, ఎనఫ్. ఓకే, నెట్వర్క్ అనాలిసిస్ ఇస్ ద సబ్జెక్ట్ విచ్ మీకు ఆన్సర్ కరెక్ట్గా రాకపోయినా యు ఆర్ డూయింగ్ కరెక్ట్ ప్రాసెస్. ఓకే, ఆన్సర్ తప్పు వస్తుంది మ్యాక్సిమం టైమ్స్లో, బట్ కరెక్ట్ ప్రాసెస్ మీరు చేస్తే మార్క్స్ పడతాయి, పాస్ అవుతారు. ప్రాసెస్ చాలా ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సూపర్ పొజిషన్ థీరం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థీరం వచ్చినప్పటికీ థెవినెన్స్ థీరం కూడా సూపర్ పొజిషన్ థీరం తర్వాత ఎక్కువ సార్లు అడిగే థీరం. ఓకే, థెవినెన్స్ థీరం చాలా ఇంపార్టెంట్. థెవినెన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ కూడా మీకు గుర్తుండాలి. మీరు రెసిస్టెన్స్ని సిరీస్లో పెట్టాలా ప్యారలల్లో పెట్టాలనేది బాగా గుర్తుపెట్టుకొని రాయండి. ఓకే, లేకపోతే పోతుంది. ఓకేనా, అది నెక్స్ట్ థింగ్. థెవినెన్స్ థీరం మీద సమ్స్ చేయాలి. ఇంకా థర్డ్ ప్రయారిటీలో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం ఇచ్చుకొని టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇది ఇంపార్టెంట్. థర్డ్ చాప్టర్ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఫోర్త్, చాలా పెద్ద యూనిట్ ఇది. 4th చాప్టర్ 2 essays 2 షార్ట్స్ వస్తాయి. నేను చెప్పాల్సింది ఏంటంటే 4th చాప్టర్ కన్నా రిమైనింగ్ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వడం చాలా బెటర్. 4th చాప్టర్లో డెరివేషన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి చాలా ఉంటాయి. నేను ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, బట్ దట్ డిపెండ్స్ అపాన్ యువర్ లక్. లైక్ క్వశ్చన్ ఎగ్జామినర్ ఎలా అడుగుతాడు అనేది దాని మీద ఉంటుంది. ఎందుకంటే చాలా వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది 4th యూనిట్. అందులో భాగంగా నేను ఫస్ట్ చూడండి 2 essays and 2 షార్ట్స్ అన్నాను కదా. ఎస్సేస్లోని మీకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నుంచి మంచిగా అడుగుతాడు.
అందులో ఏమేమి అడగొచ్చు అంటే వెయిట్ అ మినిట్. సో ఇక్కడ మీకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్, ర్యాంప్, ఎక్స్పోనెన్షియల్, డిఫైన్ అని చెప్పుంది కదా, షార్ట్ అడుగుతారు. డిఫైన్ యూనిట్ స్టెప్ ఫంక్షన్, ర్యాంప్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. అండ్ అలానే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫాలోయింగ్ ఫంక్షన్స్లో మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్కి ఏం చేయాలంటే దానికి ప్రిపేర్ అవ్వాలంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్ము, ర్యాంప్ ఫంక్షన్కి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి, సైన్ అండ్ కొసైన్ ఫంక్షన్కి, తర్వాత హైపర్బోలిక్ సైన్ అండ్ కొసైన్ ఫంక్షన్స్కి, వీటికి ఎక్కువ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి, ప్రిపేర్ అవ్వండి. ఓకే, అలానే ఇన్వర్స్ లాప్లాస్ ఫంక్షన్స్ కూడా సేమ్ ఇప్పుడు నేను ఏమి చెప్పానో అవే. ఇవి ఇంపార్టెంట్ షార్ట్స్లో కానీ లేదా మీకు ఎస్ఐలోనే మీకు ఏమడగచ్చు అంటే ఒక ఏ బిట్ కింద 5 మార్క్ ఎస్ఐ కింద ఇప్పుడు నేను చెప్పిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏవైతే ఉన్నాయో యూనిట్ కానీ, ఎక్స్పోనెన్షియల్ కానీ, ర్యాంప్ ఫంక్షన్ కానీ, సైన్ అండ్ కొసైన్ కానీ మీకు అడుగుతాడు. అదే సిమిలర్గా ఇన్వర్స్ లాప్లాస్ కూడా అడుగుతాడు. బట్ ఎక్కువ లాప్లాస్ చదవండి, ఇన్వర్స్ లాప్లాస్ టైం ఉంటే లాస్ట్లో చూసుకోండి. ఓకే, తర్వాత ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, స్టేట్ ద యూజ్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ టు కన్వర్ట్ ఫ్రమ్ టైమ్ డొమైన్ టు ఫ్రీక్వెన్సీ డొమైన్, ఎస్ డొమైన్. ఓకే, మీకు ఇది ఇప్పుడు తెలీదు, బీటెక్కి వెళ్తే ఇంకా బాగా అర్థమవుతుంది, ఈసీ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ. యూస్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది మనకి టైం డొమైన్ నుండి ఫ్రీక్వెన్సీ డొమైన్కి ఎందుకు మారుస్తాం, దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ ఏంటి అనేది ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఎస్ఐస్ అయితే ఇప్పుడు చెప్పిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ చదివిన తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ ద డీసీ రెస్పాన్స్ ఆఫ్ ఆర్ఎల్ సర్క్యూట్, డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ కరెంట్ ఇన్ ఆర్ఎల్ సర్క్యూట్, ఈ రెండు కలిపి అడుగుతాడు ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్. డీసీ రెస్పాన్స్ ఆఫ్ ఆర్సీ సర్క్యూట్, కరెంట్ ఎక్స్ప్రెషన్, ఈ రెండు చదువుకొని చాలు, ఆర్ఎల్సీ వదిలేయండి. ఓకేనా, చాలా సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ షార్ట్స్ విషయంలోని ఇనిషియల్ కండిషన్స్కి, స్టడీ స్టేట్కి, ట్రాన్సిషన్ స్టేట్కి డెఫినేషన్స్ చదవండి. ఓకే, ఫస్ట్ మెయిన్గా ఎస్ఎస్ డీసీ రెస్పాన్స్ ఆఫ్ ఆర్ఎల్ సర్క్యూట్, డీసీ రెస్పాన్స్ ఆఫ్ ఆర్సీ సర్క్యూట్, అండ్ అలానే నేను చెప్పిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ సమ్ ఫంక్షన్స్, ఇవి బాగా చదువుకోండి, సరిపోతాయి. షార్ట్స్ చెప్పాను. అండ్ యూనిట్ 5 నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్, ఒక టూ షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక ఎస్ఏ క్వశ్చన్లో ఏం అడుగుతాడు అంటే మీకు మ్యాక్సిమం కేసెస్లో ఎక్స్ప్లెయిన్ టీ అండ్ పై టైప్ అటెన్యూయేటర్స్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్, ఐదర్ ఎక్స్ప్లెయిన్ టీ అటెన్యూయేటర్, ఐదర్ ఎక్స్ప్లెయిన్ పై అటెన్యూయేటర్, రెండు ఇంపార్టెంట్ ఎస్ఎస్. ఇక్కడ రెండు ఎస్ఎస్ ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ టీ టైప్ అటెన్యూయేటర్ సర్క్యూట్, ఎక్స్ప్లెయిన్ పై టైప్ అటెన్యూయేటర్, ఈ రెండు డిఫరెంట్, ఒకటి కాదు. ఎక్స్ప్లెయిన్ టీ అండ్ పై రెండు ఒకేసారి అడగడు, ఒకటి అడిగితే ఒకటి అడగడు. ఓకే, రెండు చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే డిఫైన్ ద టర్మ్స్ LPF, HPF, BPF and BSF and characteristic curve for the above filter. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు క్యారెక్టరిస్టిక్ కర్వ్స్ ఫర్ అబవ్ ఫిల్టర్స్ అని ఉంటుంది. ఎల్పిఎఫ్కి, హెచ్పిఎఫ్కి, బీపీఎఫ్, బిఎస్ఎఫ్కి డెఫినేషన్స్ రాసి వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ కర్వ్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఈ లెసన్ నుండి. షార్ట్స్ విషయానికి వస్తే ఏంటి అంటే డిసడ్వాంటేజెస్ ఆఫ్ కాన్స్టాంట్ కే ఫిల్టర్ ఒకటి, అండ్ అలానే నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే నెప్పర్, డెసిబల్, క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్, ప్రాపగేషన్ కాన్స్టాంట్, 4 డెఫినేషన్లు. ఓకే, ఇవి చదువుకోండి, సరిపోతుంది. ఓకే, అంతే. అండ్ రెజనెన్స్ చూద్దాం. ఇవన్నీ చదవాలంటే చాలా టైం పడుతుంది, బట్ చదవాలి, అప్పుడే పాస్ అవుతారు. ఓకే, ఇందులో కొంతైనా చదవండి, అన్నీ చదవకపోయింది నేను చెప్పే వాటిల్లో. రెజనెన్స్ నుండి మీకు అడిగేది ఏంటి అంటే ఎక్కువ సింపుల్ ప్రాబ్లమ్స్ 3.4 చూస్తారా, సాల్వ్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ ప్యారలల్ ఏసీ సర్క్యూట్స్ కంటైనింగ్ ఆర్ఎల్సీ యూజింగ్ ద ఫాలోయింగ్ 3 మెథడ్స్, వెక్టర్ ఆర్ ఫేసార్ మెథడ్, అడ్మిటెన్స్ మెథడ్ చదవండి. అన్ని మెథడ్స్ వద్దు, దాని మీద ప్రాబ్లమ్స్. ఓకే, చాలా డిఫరెంట్గా ఉంటాయి, చూసుకోండి. ఓకే, అండ్ తర్వాత ఏంటి అంటే ఇంకా మీకు అడిగేది ఓకే థియరీ భాగంలో అడిగితే ఎక్స్ప్లెయిన్ ది ఎఫెక్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆన్ బ్యాండ్విడ్త్, ఈజీగా ఉంటుంది, అదొకటి చూసుకోండి. థియరీ మాత్రం అడిగితే మీరు అది రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ప్యారలల్ ఏసీ సర్క్యూట్ కంటైనింగ్ ఆర్ఎల్సీ, ఇదొక థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే సిరీస్ రెజనెన్స్ అండ్ డెరైవ్ ది ఫార్ములా ఫర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెజనెన్స్ ఇన్ సిరీస్ ఆర్ఎల్సీ సర్క్యూట్. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బాగా చదువుకోండి ఈ లెసన్ నుండి. షార్ట్స్ విషయానికి వస్తే మీకు స్టేట్ ద కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ప్యారలల్ రెజనెన్స్, స్టేట్ ద కండిషన్స్ ఫర్ సిరీస్ రెజనెన్స్, అండ్ అలానే లోవర్ కట్ ఆఫ్ అండ్ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డెఫినేషన్స్. ఓకే, ఇవి ఇంపార్టెంట్ షార్ట్స్. ఓకే, రెజనెన్స్ అంటే ఏంటో డెఫినేషన్, ఇవి షార్ట్స్ భాగంగా చదువుతారు. నా ప్యూర్ సజెషన్ ఏంటి, మీరు పాస్ అవ్వడానికైనా మంచి మార్కులు రావడానికన్నా అంటే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ చదువుకోండి, థర్డ్ యూనిట్ పక్కన పెట్టండి. ఓకే, అందులో కూడా ఫస్ట్, సెకండ్, ఫిఫ్త్ బాగా చదవండి. 3, 4 అలా లైట్గా నేను చెప్పిన క్వశ్చన్స్ చదివి ఫిఫ్త్ ఎంతవరకు చదవాలో చదవండి, టైం లేకపోతే వదిలేయండి, అట్లీస్ట్ షార్ట్స్ అయినా చదవండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.